మనం చేయాలనుకున్న పని సక్రమంగా జరగటానికి మనం ఒక ఆర్గనైజ్డ్ వేలో చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఈ ఆర్గనైజేషన్లో కొంతమంది మనుషులు పనిచేయడానికి మనం రిక్రూట్ చేసుకున్నాం అనుకుందాం. సో మన దగ్గర మనుషులు ఉన్నారు, మ్యాన్ పవర్ ఉంది, వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి. అంటే వాళ్ళు చేయాల్సిన పని మీద టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి, మిగతా వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో బిహేవియరల్ స్కిల్స్ ఉన్నాయి, హ్యూమన్ స్కిల్స్ ఉన్నాయి. ఒక ఆర్గనైజేషన్లో ఈ పరిధిలో ఒక టీమ్గా పనిచేయడానికి కావాల్సినటువంటి ఆర్గనైజేషనల్ స్కిల్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అందరూ కూడా ఒకలాంటి వాళ్ళే కాదు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్లో నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉంటే మంచిది అని అంటున్నాం. వాళ్ళు డైవర్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అని కూడా అంటున్నాం, డైవర్సిటీ ఎక్కువగా ఉంది అని అంటున్నాం, విచ్ ఈజ్ ఎ ప్లస్ అని కూడా మనం మాట్లాడాం. దీంట్లో డిఫరెంట్ జెండర్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జెండర్ ఏదైనా మనకు ఓకే, వాళ్ళు ఏ స్టేట్ అయినా మనకు ఓకే. వాళ్ళకి ఓవరాల్గా మనం అనుకున్న పని కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కాబట్టి కంప్యూటర్ సైన్సెస్ బ్యాండ్లో ఉన్న వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. మన అసైన్మెంట్కి మన ప్రాజెక్ట్కి కావాల్సిన వాళ్ళనే మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. అయినప్పటికీ వాళ్ళల్లో ఉన్న డిఫరెన్సెస్ వల్ల ఒక్కొక్కసారి వీళ్ళందరూ కలిసి పనిచేయటం అనేది స్మూత్గా జరిగిపోవచ్చు, లేదా డిఫరెంట్ డిస్ట్రాక్షన్స్కి డిఫరెంట్ ఇన్ఫైట్స్కి దారితీయవచ్చు. ఇది కూడా మనం అర్థం చేసుకుంటూ వాళ్ళ అవసరాలకు తగినట్టుగా మనం పరిస్థితులను క్రియేట్ చేస్తూ ఎంప్లాయీస్ చేయగలిగిన పనిని మనం అర్థం చేసుకుంటూ ఆ పని చేయడానికి కావాల్సిన టూల్స్ ఇస్తూ ఆ పని చేయడంలో కావాల్సిన నైపుణ్యాల విషయంలో ట్రైనింగ్ ఇస్తూ పక్క వాళ్ళతో కలిసి పనిచేయడానికి కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ని మనం క్రియేట్ చేస్తూ మంచి పరిస్థితిని, మంచి ఆఫీస్ని క్రియేట్ చేస్తూ వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి, వాళ్ళు రెస్ట్ రూమ్కి వెళ్ళటానికి, వాళ్ళు భోజనం చేయడానికి అలాంటి ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేస్తూ మనం ఒక మంచి వర్కింగ్ ఎన్వైరన్మెంట్లో వీళ్ళని కూర్చోబెట్టి వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేస్తున్నప్పుడు, లేదా పారిశ్రామికంగా ఒక పరిశ్రమలో పనిచేస్తున్నప్పుడు, లేదా వ్యవసాయ రంగంలో వ్యవసాయం చేస్తున్నప్పుడు ఈ ఇంటర్పర్సనల్ డిఫరెన్సెస్ వల్ల తలెత్తే చిన్న సమస్యలను కూడా మనం అర్థం చేసుకొని వాటిని కూడా మనం పరిష్కరించినప్పుడు మరి అక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, సంతృప్తి ఉంటుంది కదా. దాన్నే జాబ్ సాటిస్ఫాక్షన్ అంటారు.